హాయ్ అండి, వెల్కమ్ టు జుహితా యామ్ని వరల్డ్. ఈరోజైతే నేను అలసందలతో మసాలా కర్రీ చేసుకుంటున్నానండి. ఎక్కువ మసాలాలు యూస్ చేయకుండా. అస్సలు బయట వెదర్ అయితే అస్సలు బాగాలేదండి. నిన్నటి నుంచి మీ హైదరాబాద్లో వర్షం కూడా స్టార్ట్ అయిపోయింది. నేను మా కోసం అలసందలు మసాలా కర్రీ, మా పాప బెండకాయ ఫ్రై అడిగింది కాబట్టి ఆమె కోసం బెండకాయలు కట్ చేసి ఫ్రై చేయడం స్టార్ట్ చేశానండి. ఇవి మిక్సీకి వేసుకోవాలి. ఒక 5-6 విజిల్ వచ్చిన తర్వాత చూడండి, టమాటా, అలసంద గింజలు ఇవన్నీ మంచిగా మెత్తగా అయిపోయాయి. తర్వాత మనం ఆ టమాటాలని, ఎండుమిర్చిని తీసేసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి, అందులోనే కొద్దిగా సోంపు వేసేసుకొని మిక్సీ పట్టుకున్నానండి. ఒక కళాయిలో దీనికి కొంచెం నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది. నెయ్యి, కొద్దిగా ఆయిల్ తీసేసుకొని ఎక్కువ మసాలాలు యూజ్ చేసుకోకుండా ఓ 2 లవంగాలు, 2 ఇలాచీలు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసేసుకొని మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా వేసి మంచిగా నూనె పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. మిక్సీ జార్లోనే ఆల్రెడీ మనము అలసందలు ఉడికించుకున్నప్పుడు వచ్చిన వాటర్ని కూడా వేసేసి మొత్తం నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి మంచిగా అది మగ్గేదాకా ఉంచుకున్నానండి. ఈ లోపు నాకు పక్కన బెండకాయ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది. అసలు ఈ క్లైమేట్కి అసలు ఏ పని చేయాలనిపించట్లేదండి. ఈరోజు ఇంకా హాలిడేస్ వచ్చేసే పిల్లలకి, క్రిస్మస్ హాలిడేస్, బాక్సింగ్ డే హాలిడేస్, ఇట్లా ఏదో ఒక హాలిడే ఉంటుంది. అసలు వెదర్ బాగుండట్లేదు. ఇంట్లో పిల్లల హడావుడి పాపది అసలు టైమే సెట్ అవ్వట్లేదండి. మీతో మాట్లాడేలోపు నాకు ఇది కూడా రెడీ అయిపోయింది. తర్వాత నేను రైస్ కూడా పెట్టేసేసుకున్నాను. ఇంకా చూద్దాం మనం కర్రీ కూడా ఎంతవరకు వచ్చిందో. ఇందులో కొద్దిగా కస్తూరి మేతి వేసేసుకొని మీరు పెట్టి చేసుకుంటే చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి. లాస్ట్కి నేను అది వేసింది ఏంది, మేము ఏదో చల్లుతుంది అనుకుంటున్నారా, అది మలాయ్ అండి. అదే మీగడ, ఇంట్లో హోమ్మేడ్ మీగడ. అది నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసరికి గట్టిగా అయిపోయింది. అది మెల్ట్ అయ్యేదాకా ఆగుదామంటే కూడా నాకు టైం లేదు. అందుకే దాన్ని కొద్దిగా కట్ చేసేసి అవే పీసులు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసిన. ఆ వేడికి అది మెల్ట్ అయిపోయింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.